నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైకాపా ఘోర పరాభవానికి చాలామంది చాలా రీజన్స్ చెప్పారు. ఒక్కొక్కరైతే అనలిస్టులు, విశ్లేషకులు ఒక 10 నుంచి 15 రీజన్స్ చెప్పారు. అందులో ఒక రీజన్ ఏంటంటే వైకాపాలో ఉండే కొంతమంది నాయకులు, అంటే ఒక 5 నుంచి 10 మధ్యలో ఉంటారు వాళ్ళు మరి కాస్త వైకాపాని భ్రష్టు పట్టించేలా చేశారు. అంటే వాళ్ళు చేయడం ఏంటి? నాయకుడు ఏం చేస్తున్నాడు? నాయకుడు చెప్తేనే కదా వాళ్ళు చేశారు. ఎవడైనా పార్టీ తీర్థం పుచ్చుకోవాలి వైకాపాలో అంటే చంద్రబాబు నాయుడిని తిడతావా, లోకేష్ గారిని తిడతావా, పవన్ కళ్యాణ్ గారిని తిడతావా, అయితే వచ్చాయి. అదే కాన్సెప్ట్. ఏ మీటింగ్ పెట్టినా కూడా పక్క నుంచి చెవిలో వాడు చెప్తాడు, బాబు గారిని తిట్టమని చెప్తున్నారు. ఇది లైవ్లో చాలాసార్లు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటే ఇప్పటికీ చూడొచ్చు. ఒక సమావేశంలో రోజా గారు ఎవరో మాట్లాడుతుంటే పక్క నుంచి ఎవరో వచ్చి బాబు గారిని తిట్టమని చెప్తున్నారు అన్నట్టుగా చెప్తే ఆవిడ వెంటనే గలం ఎత్తుకుంది. సో ఇట్లాంటివే వాళ్ళకి తప్పిదాలుగా మారాయి. అయితే ఇప్పుడు ఇట్లాంటి వరుసల్లో బూతులు తిట్టడంలో ఒక పిహెచ్డి చేసిన ఒక వ్యక్తి వైకాపాలో ఉన్నాడు. ఆ పిహెచ్డి అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే చాలా చక్కటి భాష, చాలా ఎవడా సన్నాసి, ఎవడా యాదవ, ఎవడా ముసులుడొక్కు, సీకేసిన తాట్టెంక, ఇలాంటి చాలా అద్భుతమైన పదాలు వాడే ఒక పిహెచ్డి చేసే బూతుల స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆ స్పెషలిస్ట్ ఎవరు అని మీ అందరికీ చెప్పక్కర్లేదు, ఆయనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే. అయితే ఇప్పుడు ఆయన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వైకాపాలో చాలామంది అమ్మయ్య కొడాల నాని గారు పార్టీ మారుతున్నారా, మాకు వైకాపాకి మంచి రోజులు వచ్చాయా, కనీసం ఈసారి ఒక 11 నుంచి కనీసం ఒక 15 సీట్లను తెచ్చుకుంటుంది, కొంచెం ఒక 2-3 సీట్లు పెరుగుతాయని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకు? ఎక్కువగా మచ్చ తెచ్చిపెట్టింది ఆయనే అనేది చాలామంది విమర్శ. ఎందుకంటే ఒకానొక టైంలో ఖమ్మంలో, తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఒక వనభోజన కార్యక్రమంలో ఒక పెద్ద మనిషికి డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆయన తల తీసుకొచ్చినట్టు ₹1 ఇస్తారని. అంతగా విసిగిపోయాడు ఆయన. ఆయనే కదా చాలామంది కొడాల నాని తల తీసుకొస్తే ₹1 ఇస్తారన్నట్టుగా కామెంట్ చేశారు. అంటే ఏంటి ఈయన కొడాల నాని గారి ప్రవర్తన అన్నట్టుగా చాలామంది విసిగిపోయారు. అయితే ఇప్పుడు అలాంటివి రోమర్స్ కాదు, వాస్తవాలు అవన్నీ. అటువంటి వాటి వల్ల చాలామంది అబ్బా ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతే వైకాపా మరలా కొంత బెరుగ్గా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అనుకుంటే అది కాస్త బ్యాడ్ న్యూస్ అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్యన కొడాల నాని గారు ఏదైతే అరెస్ట్ అన్నారో, ఒంట్లో బాగాలేదు, గుండెల నొప్పి, ఆ నొప్పి అనుకుని హైదరాబాద్ వచ్చారు, అక్కడ నుంచి ముంబై ఏదో వెళ్ళారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొంచెం సద్దుమణిగాక చాలా రోజులు కనపడలే. ఎక్కడో తిరుమల తిరుపతి దర్శనం, తర్వాత బెజవాడ దుర్గమ్మ దర్శనం ఏవో చేసుకున్నారు అనే తెలిసింది. ఆ దర్శనాలు కూడా ఎవరితో చేసుకున్నారు? మహారాష్ట్రలో ఒక బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి దర్శనాలు చేసుకున్నారు. అక్కడ దొరికింది పాయింట్. సో టీడీపీని నోటుకొచ్చిన బూతులు తిట్టాడు, పైగా టీడీపీ నుంచే పుట్టి పెరిగిన వచ్చిన వ్యక్తి కాబట్టి టీడీపీలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడు కూడా. సరే, టీడీపీని పక్కన వెంటనే పవన్ కళ్యాణ్ తక్కువ వదిలేడా, దత్తపుత్రుడు అన్నాడు, పావలా స్టార్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏదో తిట్టారు. మరి ఆయన దగ్గరికి అయినా వెళ్ళలేరు. ఇంకా ఆప్షన్ ఏముంది? రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏమైనా ఛాన్స్ ఉందా? బైఫ్రికేట్ అయిన తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత. మరి ఇంకొన్న ఒక ఏకైక పార్టీ భాజపాలోకి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని అంతగా తిట్టలేదు కాబట్టి మెల్లగా ఏదో రికమెండ్ చేసి జస్ట్ భాజపా వాళ్ళకి సపోర్ట్గా ఉంటే రేపొద్దున ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళకి ఫోన్ కొడితే కొద్దిగా రికమెండ్ చేస్తారు, బాబు ఆ మనోడలే వదిలేలే అని అడుగుతారని ఉద్దేశంతోనూ భాజపా వ్యక్తి ఎమ్మెల్యేకి టచ్లోకి వెళ్ళారని ఒక వార్త. సో అనుకున్నట్టుగానే ఆయన కుటుంబంతో పాటు ఈయన కుటుంబం కూడా వెళ్ళడము, దర్శనాలు చేసుకోవడం, ఇవన్నీ వచ్చాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రాణం ఇచ్చేసే మనిషి వైకాపా వదిలి భాజపాలోకి వెళ్తాడా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది జరుగుతుందా? సరే, భాజపా వాళ్ళకు కూడా లోపలికి భాజపాలోకి ఆహ్వానించే పరిస్థితి ఉందా? ఎందుకంటే గతంలో పెద్ద హేమీలు విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళే భాజపాలోకి వెళ్తారు అంటే ముందు బాబు గారి దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోమ్మా, అప్పుడు భాజపాలోకి వద్దు అని ఒక తెర వెనుక స్టోరీ జరిగిందని చాలామంది విశ్లేషకులు పరోక్షంగా విమర్శించారు కూడా మన మీడియా వేదికలో. సో మరి అటు విజయసాయిరెడ్డి గారు లాంటి మేధావికే దక్కని అవకాశం ఇక్కడ కొడాల నాన్నగారికి ఛాన్స్ ఉంటుందంటారా? కష్టం. కాకపోతే ఈయన ఎప్పుడైతే ఆయన భాజపా ఎమ్మెల్యేతో, ఆయన పేరు ఏదో మోహన్ మాటే ఏదో పేరు, ఆయనతో పాటు
ఎప్పుడైతే కుటుంబ సమేతంగా క్షేత్రాలు దర్శించుకున్నాడో, సరే పాపభీతి పెరిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించుకోవాలిగా. సో దేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళాడు. తద్వారా వీళ్ళు ఉపయోగం అంటే మేబీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా దర్శనాలకు ఈజీగా వెళ్ళొచ్చని వెళ్ళాడేమో బహుశా, ఎక్కడైతే ఎవరు రానివ్వరు కాబట్టి. సో అలా మొత్తాన్ని చేసుకున్నారు. సో బీజేపీ వాళ్ళకి టచ్లోకి వెళ్ళాడు కాబట్టి ఇక బీజేపీలోకి వెళ్ళబోతున్నారని ఒక వార్త. అయితే తాజాగా వాటన్నిటికీ బ్రేక్ పెట్టేసి చిక్ పెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి గారిని మన నాని గారు కలిశారట. కలిస్తే లేదు నాని గారు ఎప్పటికీ తన రక్తం చివరి బొట్టు వరకు జగనన్నకే అంకితమే అనుకున్నారు. కానీ కింద స్థాయి క్యాడర్ లెవెల్లో ఉండే, గ్రౌండ్ స్థాయి క్యాడర్లో ఉండే కార్యకర్తలు మాత్రం పెదవి విరుస్తున్నారట. అబ్బా, మరలా అక్కడ అన్ని పగ్గాలు సజ్జల గారికి ఇచ్చారు, మళ్ళీ ఈయన ఏదో వెళ్ళిపోయాడు రా బాబు అనుకుంటే ఈయన మరలా వైకాపాకే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, ఇంకా మన పార్టీ బతికి బట్ట కట్టడం కష్టం అనేలాగా కింద స్థాయి క్యాడర్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. సో కొడాలి గారికి ఉండే ఇమేజ్ ఏ పార్టీతో ఏ స్థాయిదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కుప్పంలో కూడా గెలవలేడు, లేదంటే రజనీకాంత్ లాంటి వాడు పక్క రాష్ట్రం కూడా ఎవరికి తెలియదు అని నోటికొచ్చినట్టు వాగే మనిషి ఆయన ఇంటి మీద గుడ్లతో టమాటా పాలతో అటాక్స్ చేస్తే లోకల్గా ఉండే ప్రజలే విసిగిపోయి, మరి ఆయనకి అంత పరపతి, జగనన్న అంటే అంత క్రేజ్ ఉన్న వాళ్ళు బయటకు వెంటనే చుట్టుపక్కల వాళ్ళు వస్తాయి, ఎవడరా మా నాయకుడి మీద, మాజీ ఎమ్మెల్యే మీద గుడ్లు టమాటాలు చూద్దామని రావాలిగా. ఎవడైనా వచ్చాడా? ఎందుకు రాలేదు? అమ్మయ్య పీడ విరుగుడైపోయిందేమో అనుకున్నారేమో, అందుకే ఎవరూ రాలేదేమో. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే వాళ్ళకే అర్థమైపోద్ది అసలు వైకాపా కార్యకర్తలే ఎందుకు సంబరపడ్డారో, మళ్ళీ ఎందుకు నిరాశపడ్డారో. ముందు అబ్బా ఈయన లాంటి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు అమ్మయ్య అనుకున్నారంట, మరలా మళ్ళీ వచ్చాడా, సరేలే కానీ ఎలాగో నాయకులు ఎవరు లేరు. నెక్స్ట్ 2029కి పోటీ చేయడం 175 నియోజకవర్గాలు అప్పటికి పెరిగితే చెప్పలేం, కానీ 170 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి 75 మంది కూడా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎందుకంటే కొడాలి నానిగారు లాంటి వాళ్ళకి ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ అనేది వైకాపా కూడా అంతర్మథనం పడుతోంది. కాకపోతే నాయకులు ఎవరు లేరు, ఎంతో ఓపిక లేకపోయినా, ఒంట్లో బాగోలేకపోయినా, లేదు నేను మొన్న కోటి సంతకాల సేకరణ కూడా ఏదో వచ్చినట్టు కనిపించినట్టున్నాడు ఆయన. అంటే లేదు పర్వాలేదు నేను ఉన్నాను సుమా అంటే ప్రజలు మర్చిపోకూడదు కదా, మళ్ళీ కనీసం నామినేషన్ వేయడానికి వరకైనా పేరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలా అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, లేదా బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్తే ఒకరు అంటే గుడ్ ఆర్ బ్యాడ్ మీడియాలో తిరుగుతూ ఉండాలి. బీజేపీలోకి వెళ్తున్నాను ఒక విమర్శ వచ్చినా కొడాలి నాని అనే వ్యక్తి ఉన్నారు అని తెలియాలిగా. అందుకు ఈ ఎత్తుగడలన్నీ ఏదో పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళ తంటాలో పడుతున్నారు, పడనివ్వండి.